హలో, హాయ్ నాన్న. నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. మీ అందరికీ తెలిసిందే, క్యారీ ఫార్వర్డ్కి సంబంధించిన 21 నోటిఫికేషన్లు మనకి ఒక 2-3 నెలల క్రితం వరుస వెంబడి వచ్చాయి. చాలా తక్కువ పోస్టులు, మిగిలిపోయిన పోస్టులను క్లియరెన్స్ చేసే పనిలో భాగంగా ఏపీపీఎస్సీ ఆ నోటిఫికేషన్లన్నీ ఇచ్చింది ప్రీవియస్లో. ఇప్పుడు వాటికి సంబంధించి నిన్న సాయంత్రం మీ అందరికీ తెలిసిందే ఎగ్జామ్ డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంచుమించుగా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ సమాచారం తెలుసు. ఏ ఎగ్జామ్ రాయాలనుకుని అప్లై చేసి ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క సబ్జెక్టు, రిలేటెడ్ సబ్జెక్టు అండ్ జనరల్ స్టడీస్ వాటికి సంబంధించి డేట్లు అన్నీ ఇచ్చేశారు. కాబట్టి ఆల్రెడీ మీరు ఒక ఐడియా కూర్చుంటారు ఈ పాటికే. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏపీపీఎస్సీలో సంస్కరణలు వేగవంతంగా జరుగుతున్నాయనడానికి ఒక ప్రధానమైన ఉదాహరణ, చాలా స్పీడుగా జరుగుతున్నాయనడానికి ప్రధానమైన ఉదాహరణ, విద్యార్థులకి ఉద్యోగార్థులకు మేలు చేకూర్చేందుకు దాదాపుగా జనరల్ స్టడీస్ ఒకే ఎగ్జామ్ పెట్టడం, ఇంచుమించు డేట్లు ఇచ్చేసి కోగా ఉన్నటువంటివి అంటే ఒకే కోయిలేషన్లో ఉన్నటువంటి వాటన్నింటినీ జనరల్ స్టడీస్ ఒకే ఎగ్జామ్ పెట్టేస్తున్నారు. నిజంగా దీనివల్ల ఏపీపీఎస్సీ పనిభారం తగ్గుతుంది, మనకు కూడా టైం కలిసి వస్తుంది, ఎక్కువ టైం మనకు కూడా పట్టదు. ఇది ఆల్రెడీ ఆగస్టులో దీనికి సంబంధించిన సమాచారం మనకు వచ్చింది. ఒకే పరీక్షలు పెట్టే అవకాశాలు ఉన్నాయి, చాలా వాటికి ప్రధానికి సపరేట్గా పెట్టకుండా అనేది అది ఆల్రెడీ ఇప్పుడు అమలు చేసేస్తున్నారు దాన్ని. కాబట్టి వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ ఇచ్చి ఉన్నటువంటి 21 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్షల్లో ఎండోమెంట్ కానీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 కానీ, లేకపోతే అగ్రికల్చర్ పోస్టులు కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కానీ, ఇట్లా ఈ పోస్టులన్నిటికీ సంబంధించి వాళ్ళు డేట్లు ఇచ్చారు. లాస్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడయ్యా అని అంటే 13 ఫిబ్రవరి 2026. 13 ఫిబ్రవరి 2026 లాస్ట్ డే ఎగ్జామ్స్కి. అంటే ఇంచుమించు ఫిబ్రవరి వరకు ఈ పరీక్షలు జరిపేస్తారు. ఎందుకంటే వాళ్ళు డేట్లు ఇచ్చేసారు, షెడ్యూల్ ఇచ్చారు. ఇట్స్ రియల్లీ గ్రేట్. రాసుకునే వాళ్ళకి చక్కగా నీట్గా షెడ్యూల్ ఇచ్చారు. అంతకుముందు ఇలా షెడ్యూల్ మనం ఎప్పుడు చూడాల, ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చారు. కాబట్టి ఫిబ్రవరి 13తో ఈ షెడ్యూల్ ముగుస్తుంది. అంటే ఇంచుమించు ఈలోగే మనకి ఈలోగా అనే మాట వాడే కన్నా ఈ యొక్క ఏబిబిఎస్సి పెంచుతున్న దూకుడు కానీ స్పీడు కానీ మనం గమనిస్తే ఖచ్చితంగా మనకి జాబ్ క్యాలెండర్ కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఎండింగ్ పెట్టుకోండి. మన జనవరి అన్నావుగా, ఇప్పుడు మార్చి అంటావు ఏంటి అనొచ్చు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం డిసెంబర్లో పెద్ద వీడియో చేసాం మీ కొరకు, ఒకసారి ప్రీవియస్కి వెళ్ళండి. డిసెంబర్ 31 లోపు ఉన్న పోస్టులుకి ఆర్థిక శాఖ అనుమతితో మనకి మార్చి 31 లోపు నోటిఫికేషన్లు వస్తాయి అనేది నేను మీకు చాలాసార్లు చెప్పాను. వీడియో ప్రీవియస్లో కూడా నా వీడియో ఉంది, ఒకసారి చూడండి. కాబట్టి మార్చి 31 మనం నోటిఫికేషన్లకి డేట్ పెట్టేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంచుమించుగా నాకు తెలిసి అంటే ప్రీవియస్ ప్రభుత్వాల సంప్రదాయం ఏంటంటే డిసెంబర్ 25 నుంచి వరుసగా నోటిఫికేషన్లు వదిలేవాళ్ళు. క్యాలెండర్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా, అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అయినా డిసెంబర్ 25 నుంచి 31 లోపు వరుసగా నోటిఫికేషన్లు వదిలేవాళ్ళు ప్రీవియస్లో. వచ్చా ఇప్పుడు మన క్యాలెండర్లో ఉన్నాం కాబట్టి మొన్నే కొన్ని పోస్టులు మనం చెప్పుకున్నాం. ఆ పోస్టులు గ్రూప్ 2కి, గ్రూప్ 1కి సంబంధించిన పోస్టులు ఆర్థిక శాఖ అనుమతికి పంపి ఉన్నాయి. ఆర్థిక శాఖ అనుమతి వాటిలో ఎన్ని ఇస్తుందో తెలీదు. ఇచ్చిన దాన్ని బట్టి మనం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ దిశగా వడివడిగా అడుగులు పడతా ఉన్నాయి. దీనికి తోడు పెండింగ్లో ఉన్నటువంటి జేఎల్ ఎగ్జామ్ 47-43 పోస్టులకి జేఎల్ నోటిఫికేషన్ వచ్చింది ప్రీవియస్లో. ఆ నోటిఫికేషన్కి సంబంధించి రిజల్ట్ మనకి ఇచ్చేశారు 17వ తారీఖు. ఈ డిసెంబర్ 17వ తారీఖు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కమ్ సిబిటి టెస్ట్ కూడా బహుశా అదే రోజు ఉండొచ్చు. కాబట్టి ఆ నోటిఫికేషన్కి రిజల్ట్స్ కూడా చాలా త్వరగా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రిజల్ట్స్ ఇచ్చేశారు. డిఎల్ కూడా త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిఎల్ రిజల్ట్స్ కూడా మనకు దీటికి సంబంధించి. కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇంకో పాయింట్ ఏంటంటే, మనకి ఇక్కడ పోస్టులు ఎక్కువ తక్కువ అని కాదు, మీరందరూ అప్లై చేసి ఉన్నారు. చేసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ పరీక్షలు రాయండి. ఖచ్చితంగా దేవుడి దయ వల్ల ఇందులో బయటపడదాం. ఇఫ్ ఎక్కడన్నా తేడా కొడితే మనం క్యాలెండర్కి మాత్రం సీరియస్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. తేడా కొడితే నేను ఎందుకు అంటున్నానంటే, పోస్టులు చాలా తక్కువ కాబట్టి, క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కాబట్టి
ఆ మాట నేను మీతో వాడడం జరుగుతుంది. సరే, ఇంకోటి ఏంటంటే ఫిబ్రవరి 11 అనుకుంటా ఎండోమెంట్ పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్. అంటే అప్పుడు షెడ్యూల్ ప్రకారం అక్కడ జరిగిద్ది అది. ఫిబ్రవరి 11 అంటే ఇంచుమించు 2 నెలలు ఉంది. కాబట్టి నేను చాలా కష్టపడి 80 నుంచి 90 క్లాసులు ఎండోమెంట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి 80 నుంచి 90 క్లాసులు నేను చెప్పాను. అది మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో ఉంది. చాలా కష్టపడి చెప్పాను నేను. దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు జాబుల్లో ఉన్నారు. చాలా చాలా ఇష్టపడి కష్టపడి సబ్జెక్ట్ తయారు చేసుకునేలా మరి మీకు నేను చెప్పాను. నేను బాగా కష్టపడి చెప్పాను కాబట్టి, అందులో డెప్త్ ఉంది కాబట్టి, ప్రీవియస్లో మనం చెప్పిన క్లాసెస్ నుంచి చాలా బిట్లు దర్శనమిచ్చాయి కాబట్టి, అడిగిన క్వశ్చన్ పేపర్లో అడిగినవి వాటికి నేను చెప్పిన క్లాసులు జవాబులు చెప్పాయి కాబట్టి చాలా వరకు మీరు దాని ద్వారా 2 నెలలు ఉంది కాబట్టి ఎండోమెంట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఎవరైనా కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అండ్ జనరల్ స్టడీస్ కోర్సులు తీసుకోండి. చాలా చాలా పెయిన్తో ప్రిపేర్ చేసుకుని నేను మీకు చెప్పడం జరిగింది. 85-90 క్లాసులు ఉన్నాయి. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 2 నెలలు మన దగ్గర టైం ఉంది. రోజుకి 2-3 వీడియోలు విన్నా మీకు చక్కగా ఒక స్కూల్లో బోధించినట్టుగా చాలా స్లోగా చక్కగా బోధించే ఆ క్లాసులు అప్పుడప్పుడు కొన్ని యూట్యూబ్లో కూడా పెట్టాను. ఒకసారి ప్రీవియస్కి వెళ్ళి చూడండి. ఈ కోర్స్ తీసుకోండి. 2 నెలలు ఉంది మనకి. ఇంకా 2 నెలలు ఈ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ని చదివేయచ్చు. పరీక్ష బాగా మీరు రాయొచ్చు. కాబట్టి నేను వాత చెప్పేది ఏంటంటే ఏపీపీఎస్సీలో సంస్కరణలు జరుగుతున్నాయి. క్యారీ ఫార్వర్డ్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్కి షెడ్యూల్ వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయమే. నాకు తెలిసి గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి కూడా సంబంధించి నాకు తెలిసి రోస్టర్ పాయింట్లకు సంబంధించి ఈ నెల మధ్యకి 3 నెలలు రిజర్వ్ అయిపోతుంది అనుకుంటాను. కాబట్టి ఈ నెలలోనే దాని ఫలితాలు ఏంటా అనేది మనం ముందు గెస్ చేయలేము. బట్ ఈ ఫలితాలు అటో ఇటో ఎటైనా కానీ ఆశించవచ్చు. ఖచ్చితంగా ఏదో ఒకటి ఆనరబుల్ కోర్ట్ మనకి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే వచ్చే క్యాలెండర్కి ఫ్రెష్ విద్యార్థులతో పాటు ఉద్యోగార్థులతో పాటు మిగతా వాళ్ళు కూడా సీనియర్లు కూడా మీరు కోచింగ్ జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు, ఆ తర్వాత స్టోరీ. కానీ కూర్చొని మీరు చదువుకోండి. పోస్టులు ఎక్కువ తక్కువ అనేది ఆర్థిక శాఖ అనుమతిని బట్టి ఉంటుంది. ఒక రకంగా మీలో ఆశావాహాన్ని కల్పించడానికి జరుగుతున్న పరిణామాలను నేను వివరించడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో కూడా. అక్కడక్కడ సబ్జెక్ట్ వీడియోలు కూడా పెడుతున్నాను, ఉపయోగించుకోండి. ఎట్టి పరిస్థితులలో వచ్చే జాబ్ క్యాలెండర్లో ఒక జాబు మీది అన్నట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలవద్దు. జేఎల్ పిల్లలు ఆల్రెడీ మనకి అది వచ్చింది కాబట్టి 17న ధృవీకరణ చేసుకోండి. పత్రాలు తీసుకెళ్ళి చూయించుకొని ఈలోపు వాళ్ళు ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. హరిభరిగా పరిగెత్తకండి. మనకి ఒక గవర్నమెంట్ జాబ్ అవసరం. ఏమంటాం దాన్ని మనం, ఎమోషన్లు, కోపాలు, తాపాలు అవి ఉంటే మనం తర్వాత చూసుకోవచ్చు. వాటిది కాదు ఇప్పుడు సమస్య. ఒక 4 ఉద్యోగాలు ఎక్కువే వస్తాయి. మళ్ళీ నేను చెప్పిన దాని మీద ఆధారపడి ఉన్నాను. 4 ఉద్యోగాలు ఎక్కువే వస్తాయి ప్రీవియస్ నోటిఫికేషన్ కన్నా. ఇది ఖచ్చితంగా జరిగే పరిణామమే. మీరు చక్కగా చదువుకోండి. హాయిగా మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. రాబోయే జాబ్ క్యాలెండర్లో ఒక జాబు మీదే అన్నట్టుగా మీరు సీరియస్గా కూర్చోండి. ఈ క్యారీ ఫార్వర్డ్ జాబులు కూడా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ మేలు కోరే, మీ మేలు కోరే, 26 ఏళ్ల నుంచి మీ మేలు కోరే మీ హిస్టరీ, మీ అన్నయ్య, మీ హిస్టరీ రఫీ సార్ని చెప్తున్నాను. ఏమన్నా అప్డేట్ ఉంటే మళ్ళీ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కటే కార్యోన్ముఖులు అవ్వండి, లక్ష్యం దిశగా దూసుకుపోండి. సబ్జెక్ట్ బాగా 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 డెప్త్గా చదవండి. ఇప్పుడు నేను ఒక మాట అంటాను. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి కూడా రాస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి కూడా గ్రూప్స్ రాస్తున్నాడు. వాడు ప్రిపేర్ అవుతున్నాడు. వాడు నాకు మొన్న ఒక మాట చెప్పాడు. డాడీ, సంవత్సరం చదవడానికి సరిపోద్దు డాడీ సబ్జెక్టు, కనీసం సంవత్సరంన్నర ఉండాలి డాడీ ఫ్రెషర్స్కి. అంత టైం పడుతుంది డాడీ నేను చదువుతుంటే, అంత టైం తీసుకుంటుంది డాడీ. సబ్జెక్టు చదివి గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ కాదు డాడీ, బాగా కష్టపడాలి డాడీ అని అంటున్నాడు. మీరే కాదు, నా ఇంట్లో కూడా నా బిడ్డ ఉన్నాడు.
వాడు చెప్తుంటే మరి మీ నుంచి వచ్చిన మాటే కదా, మీ యూత్ నుంచి వచ్చిన మాటే కదా అది. అంటే ఎంత టైం పడుతుందో వాడు అంచనా వేసాడు. ఎస్ఎస్ వేసి చదువుతా ఉన్నాడు, రోజంతా కూర్చొని చదువుతున్నాడు వాడు. ఓ జాబ్ కొట్టాలి డాడీ నేను అని చెప్పి. అందువల్ల హరిబరిగా ఓవర్ నైట్లో సబ్జెక్ట్ రాదు. దానికోసం కూర్చోవలసిందే, చదవాల్సిందే. అందువల్ల నేను మీకు చెప్పడమే కాదు, నా కొడుకు కూడా, పెద్ద అబ్బాయి కూడా ఎగ్జామ్ రాస్తున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. వాడే చెప్తున్నాడు సంవత్సరం పట్టింది డాడీ ఈ కోర్స్ అంతా పూర్తి చేయడానికి అని. ఇంకా ఇంకా మనం రేపే పరీక్ష పెడితే రాస్తాం, ఎల్లుండే నోటిఫికేషన్ ఇస్తే బాగుండు. ఇది ఇది కరెక్ట్ కాదేమో. ఒక మీ గురువుగా నేను చెప్తా ఉన్నాను, ఇది పరిస్థితి. ఉండండి మరి, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని, ఎప్పుడు మీ మేలు కోరే, ఎప్పుడు మీ మేలు కోరే మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఓకేనా? నేను కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో ఎందుకు జాయిన్ అవ్వమంటున్నాను, నేను బుక్స్ ఎందుకు కొనమంటున్నాను, నేను కష్టపడి చాలా డెప్త్కి వెళ్ళి రాసిన బుక్స్ అవి. అర్థమట్లా? ఈ బుక్స్ ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు అనే అంతిమ ఆలోచనే ఈ బుక్స్ గురించి కానీ కోర్స్ గురించి కానీ నేను మీకు తీసుకోండి అని చెప్పడం. అది నా ఉద్దేశం. మీ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని కోట్లు పోగేసుకోవడానికి కాదు. నేను చాలా మీకన్నా 25 ఏళ్ల ముందు నుంచి అనుభవంతో ఉన్నాను నేను ఈ పరీక్షల మీద. కాబట్టి నేను ఏది వస్తుంది ఏది రాదు అనేది మనం గెస్ కాన్సెప్ట్లను బట్టి చేయొచ్చు, బిట్టుకు బిట్టు చేయలేకపోవచ్చు. అందువల్ల ఆ కోణంలో నేను రాశాను కాబట్టి, ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి, ఈ మీరు పడే కష్టంలో కొంత కష్టం తగ్గిద్దామని మీరు చేసే పని నేను చేసి, మీరు వారం చదివేది నేను 2-3 రోజుల్లోనే ఆ బుక్లో రాసి కానీ క్లాసులు చెప్పి కానీ మీకు సులువు చేస్తున్నాను. నేను మంచి చేశాను అందువల్ల నిర్భయంగా కోర్సు కొనుక్కోమని చెప్తాను, నిర్భయంగా పుస్తకాలు తెప్పించుకోండి అని చెప్తాను. ఎందుకంటే నేను అందులో నిజాయితీగా కృషి చేశాను, ఆ పుస్తకాలు రాయడంలో కానీ క్లాసులు చెప్పడంలో కానీ. అందువల్ల నేను చెప్పడం, మీరు వాటి ద్వారా లబ్ధి పొందండి అని చెప్పడం. నేను మీ అన్నయ్య శ్రీ రఫీ సార్ని. మళ్ళీ మరో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.